Rohit Sharma is no longer the captain. Rohit Sharma ni captaincy నుంచి తీసేసి Shubman Gill is the new captain of the one-day cricket team too. 2027కి they are not sure about Rohit Sharma and Virat Kohli being continuing. సో వాళ్ళు కంటిన్యూ అవుతారా లేదా అన్న దానికి షూర్ లేరని. అండ్ అగర్కర్ చెప్పే కొన్ని విషయాలు ఏంటంటే దే ఆర్ నాన్ కమిటల్ అబౌట్ 2027 వరల్డ్ కప్ అని. బట్ ఆన్ ద కాంట్రరీ ఏం జరుగుతుంది అంటే రోహిత్ శర్మ హ్యాస్ షెడ్ 10 kgs, అంటే రోహిత్ శర్మ 10 kgలు తగ్గాడు ఈ లాస్ట్ 3 monthsలో, బికాస్ హీ వాంట్స్ టు ప్లే 2027 వరల్డ్ కప్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. బికాస్ దట్ ఈస్ హిజ్ ఓన్లీ అన్ఫుల్ఫిల్డ్ విష్. మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్రికెట్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే నా గురించి కొద్దిగా తెలిసిన వాళ్ళకైనా నాకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో, క్రికెట్ గురించి నేను ఎంత డిస్కస్ చేసినా వాళ్ళందరికీ తెలుసు. సో వాళ్ళు అడుగుతున్నారు. బట్ నాకు ఎందుకో పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్ రాలేదనో లేదా మంచి లార్జర్ పర్పస్ కోసం ఛానల్ వాడదామనో నేను ఎప్పుడు వాడలేదు. అఫ్కోర్స్ ఏషియా కప్ గురించి ఒక వీడియో చేసాం క్రికెట్, బట్ దట్ వాస్ మోర్ అబౌట్ పాలిటిక్స్, కోర్ క్రికెట్ గురించి కాదు. టుడే మనకు ఒక మంచి టాపిక్ దొరికినట్టు అనిపించి చేస్తున్నాము. అఫ్కోర్స్ ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా జరుగుతుంది, 50 over వరల్డ్ కప్. దాంట్లో ఇండియా 2 out of 2 games. దాని గురించి కూడా మనం ఈ కోర్స్ ఆఫ్ ది వరల్డ్ కప్ ఒక వీడియో చేద్దాం, ఫుల్ వీడియో. టుడేస్ వీడియోస్ అబౌట్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ, 2 stalwarts ఆఫ్ ఇండియన్ క్రికెట్. వాళ్ళ కెరియర్ చివరి అంకంలోకి చేరుకున్నారంటే అవుననే చెప్పాలి. సో ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్లే ఇన్ ఆస్ట్రేలియా 3 one-day సిరీస్. అయితే ఆ సిరీస్కి స్క్వాడ్ అనౌన్స్ చేశారు. దాంట్లో చేంజ్ ఏంటంటే రోహిత్ శర్మ ఇస్ నో లాంగర్ ద కెప్టెన్. రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేసి Shubman Gill ఈజ్ ద న్యూ కెప్టెన్ ఆఫ్ ద వన్-డే క్రికెట్ టీమ్ టూ. ఈజ్ ఆల్రెడీ ది కెప్టెన్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ టీమ్, ఈజ్ ఆల్రెడీ ద వైస్ కెప్టెన్ ఆఫ్ T20 ఇంటర్నేషనల్ టీమ్. సో ఇప్పుడు Shubman Gillని కెప్టెన్గా తీసుకొని రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీశారు. బట్ ఈ స్టిల్ ఇన్ ద స్క్వాడ్. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆర్ స్టిల్ ఇన్ ద స్క్వాడ్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే కెప్టెన్సీగా తీసేశారు అంటే ఇట్ సేస్ దట్ 2027కి దే ఆర్ నాట్ షూర్ అబౌట్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ బీయింగ్ కంటిన్యూయింగ్. సో వాళ్ళు కంటిన్యూ అవుతారా లేదా అన్న దానికి షూర్ లేరని. అండ్ అగర్కర్ చెప్పే కొన్ని విషయాలు ఏంటంటే దే ఆర్ నాన్ కమిటల్ అబౌట్ 2027 వరల్డ్ కప్ అని. సో బేసికలీ మనం ఈ ట్రాన్సిషన్ ఫేజ్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఇదేంటంటే ఎవ్రీ క్రికెటింగ్ జనరేషన్ తర్వాత ఒక ట్రాన్సిషన్ పీరియడ్ జరుగుతుంది, అది ప్రతి టీంలో జరుగుతుంది. ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ప్రతిసారి టఫ్ అవుతుంది. బికాస్ ఎస్టాబ్లిష్డ్ సీనియర్ లెజెండరీ ప్లేయర్స్ని వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే ప్లేయర్స్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా ఒక అప్రోర్ అవుట్రేజ్ అనేది ఉంటుంది. అందుకనే మీరు చూసుకున్నట్టయితే దేర్ లాట్ ఆఫ్ పీపుల్ సే దాట్ గౌతమ్ గంభీర్ని అపాయింట్మెంట్ మన ట్రాన్సిషన్ ఫేజ్కి కోయిన్సైడ్ అయ్యేలా కావాలని డెలిబరేట్గా కాన్షియస్గా చేశారు అని అంటారు. బికాస్ ఈ ట్రాన్సిషన్ ఫేజ్ని హ్యాండిల్ చేసే టఫ్నెస్ గంభీర్కి ఉంది అని చాలామంది అంటారు. ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్, బట్ చాలామంది చెప్తూ ఉంటారు. మనం చూసుకున్నట్టయితే 2023 వరల్డ్ కప్కి ముందే ట్రాన్సిషన్ ఫేజ్ స్టార్ట్ అయ్యి దట్ వాజ్ ఇన్ ద్రవిడ్స్ టెన్యూర్. రాహుల్ ద్రావిడ్ యాజ్ ఎ కోచ్ శిఖర్ ధవన్ని ఫేజ్ అవుట్ చేసి Shubman Gillని రోహిత్ శర్మకి పేరు చేశారు ఓపెనర్గా. అండ్ టెస్ట్ టీంలో కూడా పుజారా ఇంకా రహానేని ఫేజ్ అవుట్ చేసేసి న్యూ ప్లేయర్స్ ఆర్ కమింగ్ టు రిప్లేస్ దెమ్. సో ట్రాన్సిషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు షమీని కూడా ఇప్పుడు ప్రకటించిన వన్-డే స్క్వాడ్లో షమీ ఈజ్ నో లాంగర్ దేర్. రవీంద్ర జడేజాని కూడా లేడు. రవీంద్ర జడేజా అట్లీస్ట్ టెస్ట్లో ఆడుతున్నాడు, బట్ షమీ అయితే ఆల్ ఫార్మాట్ స్పాట్స్ కోల్పోయాడు. ఇప్పుడు అసలైన టెస్ట్ ఎక్కడ వస్తుందంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ దగ్గర వస్తుంది. బికాస్ దే ఆర్ రిటైర్డ్ ఫ్రమ్ టెస్ట్ అండ్ T20 ఐస్. టెస్ట్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ డిప్ అయింది కాబట్టి పెద్ద అవుట్రేజ్ ఏం రాదు. T20 ఐస్లో దే రిటైర్డ్ ఆన్ దర్ ఓన్ టర్మ్స్. వరల్డ్ కప్ గెలిచిన వెంటనే దే రిటైర్డ్ ఆన్ దర్ ఓన్ టర్మ్స్ ఇన్ 2024. సో అక్కడ కూడా పెద్ద ఇష్యూ లేదు. బట్ వచ్చే ఇష్యూ ఎక్కడ వస్తుందంటే వన్-డే టీం అప్పుడు. ఎందుకంటే దే ఆర్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్స్ ఇన్ వన్-డే క్రికెట్. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ 2 of the finest ప్లేయర్స్ ఈవెన్ నౌ ఇన్ వన్-డే క్రికెట్. సో వాళ్ళని తీసేయాలి అన్నప్పుడు ఇక్కడ ఇష్యూ వస్తుంది. మనం లాస్ట్ వాళ్ళిద్దరు ఆడింది మార్చ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడారు, విచ్ వాస్ హెల్డ్ ఇన్ వన్-డే ఫార్మాట్. అండ్ ఇండియా వన్ ద ఛాంపియన్షిప్. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇండియా గెలిచారు. విరాట్ కోహ్లీ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ స్కోరర్స్ ఇన్ ద టోర్నమెంట్. రోహిత్ శర్మ వాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ద ఫైనల్. సో ఈ పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఫేజ్ అవుట్ చేసి ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకొస్తే అవుట్రేజ్ జరిగే ఛాన్స్ ఉండడంతో ఈ ట్రాన్సిషన్ ఫేస్ అనేది కొంచెం ట్రికీగా అవుతుంది. ఇక్కడే గంభీర్ అండ్ అగర్కర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2027 గురించి వీళ్ళ ప్లాన్స్ అడిగితే అజిత్ అగర్కర్ చీఫ్ సెలెక్టర్ సేస్ దాట్ దే ఆర్ నాన్ కమిటల్. వాళ్ళు ఇంకా కమిట్ చేయట్లేదు, వాళ్ళు లాంగ్ టర్మ్ అప్పుడే ఆలోచించట్లేదు, దే ఆర్ టేకింగ్ సిరీస్ బై సిరీస్ అన్నట్టుగా చెప్తున్నాడు. అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే ఫార్మాట్ ఆడుతుండడంతో, టెస్ట్ అండ్ T20 రిటైర్ అయ్యారు కాబట్టి ఒకటే ఫార్మాట్ ఆడుతుండడంతో వీళ్ళ ఫామ్, రిథమ్, ఫిట్నెస్ని ఎలా మెయింటైన్ చేసుకుంటారు అది కూడా కొంచెం ట్రికీ అవుతుంది. దే హ్యావ్ టు ప్లే డొమెస్టిక్ క్రికెట్. అంటే విజయ్ హజారే ఇండియాలో 50 over డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ఆడుతూ ఉంటే వాళ్ళ షార్ప్నెస్ అదంతా టెస్ట్ అవుతుంది. దే విల్ బీ ఇన్ ఎ బెటర్ షేప్ అని అగర్కర్ చెప్తున్నాడు. సో ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ క్లియర్ దట్ దే ఆర్ 1 bad series away from being dropped.
అంటే ఒక బ్యాడ్ సిరీస్ వస్తే దే ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు డ్రాప్ అండ్ మూవ్ ఆన్ టు యంగర్ ప్లేయర్స్. సో ఇది ఒక పెద్ద ట్రికీ ఫేస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే క్యాప్టెన్సీ నుంచి కూడా తీసేయడం అన్నది ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ డిసిషన్, ఇండియన్ డిసిషన్ అంటారండి. ఇండియాలో ఎప్పుడు ఇలాంటి బోల్డ్గా చేయరు. ఒక పర్ఫార్మింగ్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నప్పుడు అసలు నాన్ పర్ఫార్మింగ్ సీనియర్ ప్లేయర్స్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికే ఇండియాలో పెద్ద ఇష్యూ అవుతుంది. బికాస్ నేను ఇందాక చెప్పినట్టు పెద్ద రచ్చ చేస్తారు ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కానీ. అలాంటిది వన్డే క్రికెట్లో పర్ఫార్మింగ్ సీనియర్స్ని, టీమిండియాకి రిజల్ట్స్ తెచ్చిన సీనియర్స్ని తీసేయాలి అన్నప్పుడు ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది. అలాంటిది రోహిత్ శర్మ లాస్ట్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ గెలిచాడు. అలాంటిది వెంటనే ఐసీసీ టోర్నమెంట్ గెలిచిన వెంటనే క్యాప్టెన్సీ నుంచి వైదొలగడం అన్నది ఇట్ ఈస్ అ రేర్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్. ఓడిపోయిన వాళ్ళు కూడా వదలడానికి ఇష్టపడరు. అలాంటిది గెలిచి ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత వదలడం అన్నది చాలా రేర్ థింగ్ ఇండియన్ క్రికెట్. బట్ ఇండియా ఇస్ లుకింగ్ అహెడ్ అన్నదానికి ఇది ఒక సంకేతం. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బోల్డ్ డిసిషన్ అండ్ ఇట్ ఈస్ ఎ డిసిషన్ ఐ వెల్కమ్. శుభ్మన్ గిల్ని క్యాప్టెన్ చేయడం అన్నది చాలామంది వీళ్ళని చేయాలి వాళ్ళని చేయాలి అవన్నీ అంటారు. బట్ శుభ్మన్ గిల్ స్ట్రాంగెస్ట్ ఫార్మాట్ ఇస్ వన్డే క్రికెట్. టెస్ట్లో మీకు కొన్ని డిస్ప్యూట్స్ ఉండొచ్చు, డిబేట్స్ ఉండొచ్చు. T20స్లో గిల్ ప్లేస్ ఇన్ ద 11 మీద మీకు కొంచెం డౌట్ ఉండొచ్చు. బట్ వన్డే క్రికెట్లో హీస్ ఎ బీస్ట్. వన్డే క్రికెట్లో దాని పర్ఫార్మెన్స్ బాగుంది, స్టాట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సో శుభ్మన్ గిల్ ఈజ్ అ రైట్ చాయిస్ అని నా ఫీలింగ్. బట్ దీంట్లో ఇంకొకటి ఏముంది అంటే దీంట్లో కాంట్రడిక్టరీగా అంటే సెలెక్టర్ సేస్ దే ఆర్ నాన్ కమిటల్. అంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆర్ నాన్ కమిటల్ అబౌట్ 2027 వరల్డ్ కప్. బట్ ఆన్ ద కాంట్రరీ ఏం జరుగుతుంది అంటే రోహిత్ శర్మ హ్యాస్ షెడ్ 10 kgs. అంటే రోహిత్ శర్మ 10 kg తగ్గాడు ఈ లాస్ట్ 3 monthsలో. బికాస్ హీ వాంట్స్ టు ప్లే 2027 వరల్డ్ కప్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. బికాస్ దట్ ఈస్ ఈజ్ ఓన్లీ అన్ఫుల్ఫిల్డ్ విష్. రోహిత్ శర్మ కెరీర్లో అన్ని సాధించాడు. T20 వరల్డ్ కప్ 2 సార్లు సాధించాడు. ఐసీసీ WTC ఛాంపియన్షిప్ గెలవకపోయినప్పటికీ ఐసీసీ మన నంబర్ 1 ర్యాంకింగ్ ఇచ్చి మేస్ ఇచ్చిన టీంలో హీ వాజ్ అ పార్ట్ మల్టిపుల్ టైమ్స్. And he won Asia Cups. He won IPL 6 times, 5 times with Mumbai Indians and 1 time with Deccan Chargers. So he has everything in his shelf. అంటే క్రికెటింగ్ షెల్ఫ్లో ఉన్న అన్నీ ఉన్నాయి ఎక్సెప్ట్ 50 over వరల్డ్ కప్. 2011 వరల్డ్ కప్ ఇండియా గెలిచినప్పుడు ఈ నారోలీ మిస్డ్ అవుట్ ఆన్ ద స్క్వాడ్లో నుంచి చాలా నారోగా మిస్ అయిపోయి ఆ వేరే ప్లేయర్ని సెలెక్ట్ అవ్వడంతో రోహిత్ శర్మ మిస్డ్ అవుట్ ఆన్ దట్ వరల్డ్ కప్ విన్. సో అతని కెరియర్లో ఉన్న ఏకైక లోటుని అతను దానికోసమే వర్క్ చేస్తున్నాడు. అందుకనే 2027 వరల్డ్ కప్ వరకు వెళ్తున్నాడు. 2023 వరల్డ్ కప్లో మనం 50 over వరల్డ్ కప్లో ఫైనల్ గెలిచుంటే కనుక రోహిత్ శర్మ హీ వుడ్ హ్యావ్ రిటైర్డ్ బై నౌ. అండ్ వన్డే క్రికెట్ కూడా వెళ్ళిపోయి మొత్తం క్రికెట్గా పెట్టుకోవాలి పలికాడు. అదొక్క తీరని లోటు ఉండడంతో హీ స్టిల్ వాంట్స్ టు ప్లే అని తెలుస్తుంది. ఎందుకంటే అట్ ది ఏజ్ ఆఫ్ 38 హీ డిసైడెడ్ టు వర్క్ ఆన్ హిస్ ఫిట్నెస్. అట్ ది ఏజ్ ఆఫ్ 38 అతను బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో గంటలు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని కూడా మనకు నిన్ననే కొన్ని న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ విరాట్ కోహ్లీ స్టిల్ హంగ్రీ బికాస్ విరాట్ కోహ్లీ 2011లో వరల్డ్ కప్ గెలిచినప్పటికీ ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ వరల్డ్ కప్. హీ వాజ్ వెరీ రా, ఫ్రెష్ అండ్ యంగ్. అతని రోల్ పెద్దగా లేదు. సో యాజ్ అ సీనియర్ ప్లేయర్ అయ్యాక విరాట్ కోహ్లీ ఇంత సాధించాక ఆఫ్టర్ విరాట్ కోహ్లీ బికేమ్ ది విరాట్ కోహ్లీ. 50 over వరల్డ్ కప్ విరాట్ కోహ్లీకి కూడా లేదు. 2019లో సెమీఫైనల్లో ఓడిపోయాం, 23లో ఫైనల్లో ఓడిపోయాం. సో హీ ఈజ్ నారోలీ మిస్సింగ్ అవుట్ ఆన్ వరల్డ్ కప్ విన్స్ టూ. సో వీళ్ళిద్దరికీ అదొక కళ ఉంది. బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే రోహిత్ శర్మ ఇస్ 38, విరాట్ కోహ్లీ ఇస్ 37. 2027 వరల్డ్ కప్ ఈజ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అది లేటర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్లో ఉంది. అక్కడి వరకు ఆగాలంటే రోహిత్ శర్మ విల్ బి 40+ years. విరాట్ కోహ్లీ విల్ బి 39 years. సో అప్పటి వరకు వాళ్ళ ఫామ్, ఫిట్నెస్ ఇదంతా మెయింటైన్ చేసుకుంటారా లేదో తెలియదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు దగ్గర వరకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్లేస్ ఉండకపోతే కనుక అప్పుడు న్యూ కెప్టెన్ని చేయడం కష్టం. కాబట్టి మేనేజ్మెంట్ హాస్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ రోహిత్ శర్మ అండ్ అనౌన్స్ శుభ్మన్ గిల్ యాజ్ ద కెప్టెన్. దట్స్ వై నేను అది కరెక్ట్ డిసిషన్ నేను అంటున్నాను. బికాస్ మనకు అసలుకే వన్డే స్థానాలు తక్కువ ఆడుతున్నారు. అలాంటిది మనం వరల్డ్ కప్కి దగ్గర వచ్చాక రోహిత్ శర్మ 40 years ఏజ్లో ఫామ్ లేకపోయినా, ఫిట్నెస్ లేకపోయినా, రిథమ్ లేకపోయినా అతన్ని తీసేస్తే అప్పుడు కొత్త కెప్టెన్ అనౌన్స్ చేయడం వల్ల ట్రాన్సిషన్ స్మూత్గా కాదు. సో ఐ బిలీవ్ దిస్ ఇస్ ద రైట్ డిసిషన్ టు మేక్ శుభ్మన్ గిల్ ద కెప్టెన్. బట్ ఇప్పుడు మనకు టైమ్ విల్ టెల్ వెదర్ దే వాంట్ టు continue with Rohit Sharma and Virat Kohli or they are waiting for that just one series failure to move on from them. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే న్యూస్ రిపోర్ట్స్ మీద నాకున్న ప్రాబ్లం ఏంటంటే మీడియా హెడ్లైన్స్ ఏమని ట్రేట్ చేస్తున్నాయంటే బోత్ విరాట్ అండ్ రోహిత్ విల్ బి జడ్జ్డ్ ఆన్ మెరిట్ గోయింగ్ ఫార్వర్డ్ అంటున్నారు. అంటే వీళ్ళిద్దరిని ఇప్పటి నుంచి మెరిట్ మీదనే తీసుకెళ్తాము అంటే వాట్ ఇట్ ఇంప్లాయిస్ అంటే అది ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ పేరు మీద, వాళ్ళ స్టేచర్ మీద, వాళ్ళ సీనియారిటీ మీద, వాళ్ళ లెజెండరీ స్టేటస్ మీద కొనసాగుతున్నట్టు ఇంప్లాయ్ చేస్తున్నారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వన్డే క్రికెట్. ఎందుకంటే వన్డే క్రికెట్లో దే ఆర్ స్టిల్ గ్రేట్ ప్లేయర్స్. 2023 వరల్డ్ కప్, లాస్ట్ వరల్డ్ కప్, విరాట్ కోహ్లీ ఈజ్ హైయెస్ట్ రన్ స్కోరర్, రోహిత్ శర్మ సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా దే బోత్ పర్ఫార్మ్ టు దేర్ బెస్ట్. సో వన్డే క్రికెట్లో దే ఆర్ స్టిల్ టూ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్స్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఇన్ వరల్డ్. సో వాళ్ళని దే విల్ బి జడ్జ్డ్ ఆన్ మెరిట్ గోయింగ్ ఫార్వర్డ్ అన్నది ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు దెమ్. మీరు ట్రాన్సిషన్ చేయండి, సింగిల్ ప్లేయర్స్ మూవ్ ఆన్ అవ్వండి, అవన్నీ అవ్వండి, బట్
ఇలాంటి మీడియా హెడ్లైన్స్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలన్నది నా ఉద్దేశం. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు శుభ్మన్ గిల్, ఈ డిస్కషన్ అంతా వస్తే మన ట్రాన్సిషన్ పీరియడ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వెళ్ళిపోయిన తర్వాత అంత కష్టమేమీ ఉండదు, ఎస్పెషల్లీ ఇన్ వన్ డే క్రికెట్. బికాస్ వన్ డే క్రికెట్ ఈజ్ ఇండియా స్ట్రాంగెస్ట్ సూట్. మన ఇండియన్ ప్లేయర్స్కి అటు టెస్ట్ అటు T20 మధ్యలో ఉండే వన్ డే ఈ టెంపో అనేది ఇండియన్ ప్లేయర్స్కి న్యాచురల్ వస్తుంది. అందుకే మోస్ట్ ఆఫ్ అవర్ ఫైనెస్ట్ ప్లేయర్స్కి బెస్ట్ ఫార్మాట్ కూడా వన్ డే క్రికెటే. మీరు రోహిత్ శర్మాస్ బెస్ట్ ఫార్మాట్ ఈజ్ వన్ డే క్రికెట్, విరాట్ కోహ్లీస్ బెస్ట్ ఫార్మాట్ ఈజ్ వన్ డే క్రికెట్, సచిన్ టెండూల్కర్ ఈవెన్ దో హీస్ సూపర్ ఆల్ టైమ్ గ్రేట్ ఇన్ టెస్ట్ క్రికెట్, హీస్ ఫైనెస్ట్ ఫార్మాట్ ఈజ్ వన్ డే క్రికెట్ టు. MS ధోనీస్ ఫైనెస్ట్ ఫార్మాట్ వన్ డే క్రికెటే, సౌరవ్ గంగూలీస్ ఫైనెస్ట్ ఫార్మాట్ కూడా వన్ డే క్రికెటే. సో వన్ డే క్రికెట్ బ్యాటింగ్ టెంపో కమ్స్ న్యాచురల్లీ టు ఇండియన్ ప్లేయర్స్. సో వన్ డే క్రికెట్ ట్రాన్సిషన్లో పెద్ద సమస్య ఉంటుందని నేను అనుకోను. దెర్ ఆర్ మెనీ ప్లేయర్స్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. తిలక్ వర్మ, జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, సో ఇలా చాలామంది ఉన్నారు, సాయి సుదర్శన్, ఇలా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ దే విల్ డెఫినెట్లీ క్యారీ ఫార్వర్డ్ ద లెగసీ ఆఫ్ వీళ్ళ ఇండియన్ ప్లేయర్స్ అనేది నేను చెప్పగలుగుతాను. బట్ వాట్ మేక్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ స్పెషల్ అంటే, చాలామంది మాట్లాడే పాయింట్ ఇది ఏంటంటే, T20 ఇంటర్నేషనల్ క్రికెట్ ఫస్ట్ మ్యాచ్ 2005లో ఆడారు, ఇండియా ఫస్ట్ మ్యాచ్ 2006లో ఆడింది. సో 2006లో రోహిత్ శర్మ వాజ్ 19 years ఏజ్, విరాట్ కోహ్లీ వాజ్ 18 years ఏజ్. సో అప్పటి వరకు దెర్ వాజ్ నో T20 క్రికెట్. వాళ్ళు పుట్టి పెరిగిందంతా వైట్ బాల్ క్రికెట్, రెడ్ బాల్ క్రికెట్, అంటే 50 over క్రికెట్ అండ్ టెస్ట్ క్రికెట్. అయినప్పటికీ వాళ్ళు 18 years 19 years వచ్చినప్పుడు కొత్త ఫార్మాట్ పుట్టుకొస్తే, ఆ ఫార్మాట్లో వాళ్ళు రాణించకపోతే వాళ్ళు అడాప్ట్ అవ్వలేరు, వాళ్ళు రెలవెంట్ అవ్వలేని పరిస్థితుల్లో కూడా దే అడాప్టెడ్. వాళ్ళ రెలవెన్స్ని కాపాడుకొని వాళ్ళు అడాప్ట్ అయ్యి ఆ ఫార్మాట్కి కూడా వాళ్ళు బాగా ఆడారు. ఇప్పుడున్న కొత్త ప్లేయర్స్కి ఏంటి, వాళ్ళు పుట్టినప్పటి నుంచి T20 క్రికెట్ ఉంది, బికాస్ దే వర్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ T20 క్రికెట్, కాబట్టి పెద్ద సమస్య కాదు. బట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి వాళ్ళ కెరియర్ ఫార్మేటివ్ ఇయర్స్లో లేదు, వాళ్ళు కరెక్ట్గా ఇంటర్నేషనల్ లైమ్లైట్లోకి వస్తున్నప్పుడు ఒక కొత్త ఫార్మాట్ పుట్టుకొచ్చింది, ఆ ఫార్మాట్లో ఆడకపోతే వాళ్ళు రెలవెన్స్ కోల్పోతారు. అలాంటిది ఒక 18-19 years ఏజ్లో ఒక కొత్త ఫార్మాట్ని వాళ్ళు బాగా ప్రొఫిషియంట్ అవ్వడం అన్నది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. సో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, ఆ జనరేషన్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు కదా, రాబిన్ ఉత్తప్ప, అజింక్య రహానే, సురేష్ రైనా, వీళ్ళందరూ దే విల్ ఫర్ ఎవర్ స్టే ఇన్ హిస్టరీ బికాస్ దే అడాప్టెడ్ టు ఎ న్యూ ఫార్మాట్ అట్ ది ఏజ్ ఆఫ్ 17 to 20, దినేష్ కార్తిక్ కానీ వీళ్ళందరూ కానీ. సో దిస్ విల్ బీ దేర్ లెగసీ విచ్ ఈస్ అన్పారలల్డ్ అండ్ అన్మ్యాచ్డ్. సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళు వీడ్కోలు పలికిన ఈ సిరీస్ తర్వాత పలుకుతారా, 27 World Cup తర్వాత పలుకుతారా, అవన్నీ పక్కన పెట్టేస్తే I have a firm belief that Indian cricket legacy will move forward because మనకున్న సిస్టమ్స్ అవన్నీ చూస్తే, మనకున్న ప్లేయర్ రిజర్వ్స్ చూస్తే, ఇండియన్ లెగసీ విల్ మూవ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ, దాంట్లో ఏం సందేహం లేదు.